సో హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియోలో ఏంటిదంటే మనం 10 డేస్ మొహరంలో ఏ విధంగా ఉండాలి? అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఒకవేళ తెలవని వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ మన యొక్క శక్తిని ఎట్లా పెంచుకోవాలి? ఇట్లా పండగొస్తుంది, మనకు సవార్లేస్తాయి, మనం ఎగురుతాము, దుంకడం ఇదంతా చేస్తా ఉంటాం కదా! సో వేరే వాళ్ళకి చెప్తా ఉంటాం. అట్లా మన శక్తిని ఎట్లా పెంచుకోవాలి? సవారీ శక్తిని ఎట్లా పెంచుకోవాలనేది దాంట్లో టిప్స్ లాగా అనుకోండి. జస్ట్ నేను చేసేదే చెప్తాను ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 డేస్ ఎట్లా ఉండాలి? ఆ 10 డేస్ కంటే నేను 11 డేసు ఆహ్, తీసుకుంటే మనం క్లారిటీగా ఎట్లా ఉండాలకంటే నేను ఎట్లా ఉంటానో చెప్తాను ఫస్ట్ అయితే. మనకి అమావాస్య వస్తది గదా! అమావాస్య నుండి నేను నార్మల్‌గా మనకి అమావాస్య 15 అవుతుంది ఈ మంత్. నేను ఎట్లా ఉంటానంటే నార్మల్‌గా 15థ్ డే అమావాస్య నాడు నా ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకొని, అంటే అంతకుముందుకే శుద్ధి చేసి పెడతాము. ఇట్లా కాయలు ఇట్లా ఒక 2 కొబ్బరికాయలు ఇట్లా కొట్టేసుకొని, దండం పెట్టి ఇంట్లో మనం తలుసుకొని తలుసుకొని ఇంగా గజ్జలు గిట్ల పట్టుకొని అమావాస్య నాడు జంప్ అన్నట్టు. మా విలేజ్ నుండి మా ఇంట్లో కాంచి ఆల్వా కాడికెళ్ళిపోతా. ఆల్వా అంటే వేరే విలేజ్‌లో ఉంటది. సో, పోయి ఆల్వాలనే ఉంటా ఇక నేను. వేరే ఇక్కడ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఇంటికాడ ఉండడం అట్లా ఉండదు. సో, అట్లా ఎళ్తా అన్నట్టు. సో, అమావాస్య నుండే నేనైతే ఒక్క పొద్దనేది స్టార్ట్ చేస్తాను. అమావాస్య నుండి ఓన్లీ ఒక్కటే పూట తినడం. అది కూడా నైట్ ఈ ఈ ఈవినింగ్ కూడా కాదు. నైట్ టైం మాత్రమే తినడం. మార్నింగ్ తాగితే కొద్దిగా పాలు లేకపోతే లేదు. సో, అట్లయితే ఉంటా. కొంతమంది అమావాస్య నుండే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు 17థ్ నిలబెట్టిన కానుంచి కూడా మీరు స్టార్ట్ అయితే చేయొచ్చు ఒక్క పొద్దనేది. ఈవినింగ్ మాత్రం నైట్ మాత్రమే తినుకుంటూ మార్నింగ్ ఓన్లీ లిక్విడ్స్ పాలు, కొద్దిగా వాటరు అట్లా వాటి మీదనే ఉండడం అయితే బెటర్. సో, అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. వర్క్ వెళ్ళే వాళ్ళు మేము వర్క్ వెళ్ళొస్తాం గదా! అన్నానంటే, మీరు వర్క్ వెళ్తే మాత్రం మధ్యాహ్నం తినక తప్పదు. ఎందుకంటే వర్క్ జేయాలి గదా! సో, అట్లా అన్నట్టు. అండ్ నా సజెషన్ ఏందంటే, మొహరం స్టార్టింగ్ రోజు మీరు మీ యొక్క ఇల్లు ఇడిసిపెట్టేసి డైరెక్ట్ ఆల్వా కాడ ఉండడానికే ట్రై చేయండి. అండ్ అక్కడనే పడుకోవడానికి, ఆడనే ఉండడానికి అండ్ బూతులు మాట్లాడకుండా, చెడు విషయాలు వినకుండా, చెడు విషయాలు మాట్లాడకుండా మనకి నార్మల్‌గా లేడీస్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తా ఉంటే నార్మల్‌గా వేరే చూపొస్తా ఉంటది. అట్లాంటిది గూడా మనకు ఆ టైంలో అట్లాంటి ఆ థాట్స్ గూడా రావద్దు. వేరే వాళ్ళ స్త్రీల మీద మనకి. వేరే స్త్రీల మీద అట్లాంటి థాట్స్ రావద్దు. ఎవరిని చూసినా మన తల్లి, మన చెల్లె అట్లాంటి భావన అయితే ఉండాలి. వేరే ఎట్లాంటి థాట్స్ ఉన్నా గానీ అట్లాంటివి రాకూడదు. అండ్ ఇంకో విషయం ఏంది అనంటే ఆ 10 డేస్ గూడా సరే ఆ 11 డేస్, ఆ 10 డేస్ కూడా మనము ఒకటే పూట నార్మల్‌గా నైట్ టైమ్ మాత్రమే తినడానికి ట్రై చేయండి. అది కూడా చాలా కొద్దిగా లిమిటెడ్ ఫుడ్. లైక్ 2 రొట్టెలు, రోటీసు లేదా సంథింగ్ కొద్దిగా అన్నం అట్లానా. సో, ఇంకేంది అనంటే చెప్పులైతే ఏసుకోవద్దన్నట్టు. మనం అంటే కొంతమంది ఏసుకుంటారు కావచ్చు గానీ, ఆ 10 డేస్ కూడా చెప్పులు యూజ్ చేయొద్దు. మేమైతే చెప్పులు ఏదైనా నాకు ఎగ్జామ్ గిట్లా ఉంటే తప్పకుంటే ఏసుకుంటా గానీ, నార్మల్‌గా అయితే చెప్పులేసుకొనైతే నేను ఉండను. ఆ 10 డేస్ కూడా చెప్పులు లేకుండానే తిరగడం అయితే జరుగుతది. అండ్ ఇంక విషయం ఏంది అనంటే ఆల్మోస్ట్ ఇంట్లో ఉండడం కంటే ఆషుర్ ఖాన్‌లో ఉండడం 100% రైట్ బ్రదర్. సో, నా దృష్టిలో అయితే ఆషుర్ ఖాన్‌లో పడుకోవడము, ఆషుర్ ఖాన్‌లోనే ఉండడము, ఇంటి ఓన్లీ ఒకవేళ స్థానానికి ఏమన్నా అక్కడ ఏది ప్లేస్ లేదు, చేయడానికి ఇబ్బంది ఉన్నదంటే, ఒక స్థానానికొచ్చేసి ఎళ్ళిపోవడం చాలా బెటర్. మన ఇడిచిన బట్టలు మనమే విడుకోవడము. అండ్ ఫుడ్డు అనంటే ఈ ఫుడ్ కాడ కొద్దిగా ప్రాబ్లమ్ వస్తది. ఆషుర్ ఖాన్‌ల కాడ ఎవరు వండుతారో, ఎవరు చేస్తారన్న థాట్ ఉంటదన్నట్టు. సో, ఇగ ఫుడ్ అనేది నా దృష్టిలో అయితే లేడీస్ వండింది తినకపోవడం మంచిది. బట్ కొన్ని టైమ్స్ అయితే తప్పదు. కానీ వాళ్ళు కొద్దిగా బాగాలేకపోతే మాత్రం వాళ్ళు వండిన ఫుడ్ అయితే మనం తీసుకోకూడదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో బాగాలేకపోయినా అంటుడు ముట్టుకున్నా మనం అయితే వెళ్ళొద్దన్నట్టు ఇంట్లోకి గూడా. సో, అట్లా నీతి పాటించాలి. ఇవన్నీ పాసిబుల్ కొంతమందికైతే, కొంతమందికి కాదు. బట్ ఉండడానికి ట్రై చేయండి. అసలే మనము విడిచిపెట్టకుండా కొద్దిగా ఉండడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంది అనంటే ఈ 11 డేస్ కూడా ఆషుర్ ఖాన్‌లో కింద పడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారనంటే తెలవక వాళ్ళు బెడ్‌లో పడుకోవడము, బల్ల మీద పడుకోవడము. కొంతమంది ముసలోళ్ళు కొద్దిగా కింద పడుకునే వాళ్ళు బల్ల మీద పడుకుంటారు. సో, బల్ల మీద పడుకోవడం కంటే కూడా సాపేసుకొని, సాపలో పడుకోవడం చాలా మేలు. ఆహ్, అదే నేనైతే ప్రిఫర్ చేసేది. మీరు ఈవినింగ్ నైట్ టైమేస్ అయితే ఖచ్చితంగా కిందనే పడుకోవాలి. వేరే వాళ్ళ మంచాలు గూడా మనం మంచాలు ఎవరైనా ఇంటికి పోయినా గానీ వాళ్ళ మంచాలు ఎక్కడం, మంచాల మీద కూర్చోవడం అంతా కూడా చేయకూడదు. కూర్చుంటే చైర్స్ లేకపోతే కింద కూర్చోవడం అయితే ఉంటది. సో, ఇట్లా అన్నట్టు ఇక ఫుడ్ ఇది అయిపోయింది. ఇంకా మనకేంటి అనంటే ఆ బూతులు మాట్లాడకపోవడము. చెప్పినా అనుకుంటా ఆల్రెడీ. బూతులు వినకపోవడము. ఆహ్, అండ్ మన బట్టలు మనమే పిండుకోవడానికైతే ట్రై చేయండి బ్రదర్. మీ బట్టలు ఇంట్లో వాళ్ళు లేడీస్‌తోని పిండియకుండా మన వంట మనమే చేసుకునే విధంగా అండ్ మన బట్టలు మనమే పిండుకొని ఏసుకునే విధంగా అయితే చూడండి. లేడీస్‌కి దూరంగా ఉండాలి బ్రదర్. మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా దూరం అయితే ఉండాల్సి ఉంటది. అది ఆల్రెడీ అందరికి తెలుసు. బట్ తాకడం, టచ్ చేయడం గూడా అట్లా చేయకూడదు.
అట్లాంటి థాట్స్ కూడా వాళ్ళ మీద రావద్దు. మన వైఫ్ అయినా గానీ అట్లాంటి థాట్స్ అయితే ఆ టైంలో అయితే రాకూడదు. అండ్ తినే విషయంలో మనకి మట్టి చిప్పలుంటాయి గదా! సో, మట్టి చిప్పల్లో తినడం బెటర్. సో, లేవు అంటే ప్లేట్‌లో కొని మట్టి చిప్పలుంటాయి మనకి నార్మల్‌గా బయట దొరుకుతాయి. సో, అందులో తినడానికి ట్రై చేయండి. అది మంచి నీట్‌గా అనిపిస్తది. సో, అది చాలా ఎనకట అట్లనే తినేది. సో, అది బెటర్. ఆహ్, అది ట్రై చేయండి. సో, ఇవి అన్నట్టు ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు మేబీ నేను. అండ్ ఇక మన సవారీ యొక్క మన శక్తి పెంచుకోవడం ఎట్లా అనేది ఒక బ్రదర్ ఏదో అడగడం జరిగింది కామెంట్‌లో. సో, శక్తి పెంచుకోవడానికి ఏం చేయాలి బ్రదర్ అంటే, పండగ బిఫోరే మీరు దానం చేయండి. నేనేమంటానంటే, మీ దగ్గర ఎవరికైనా ఫుడ్ కొనియడమో, లేకపోతే ఎవరైనా పేదోళ్ళకి ఫుడ్డే ఫ్రూట్స్ కొనియడమో, ఏదైనా టిఫిన్ కొనిచ్చడమో, ఒక నలుగురు, ఐదుగురికి ఫుడ్ దానం చేయండి ఫస్ట్ అయితే. సో, దాని ద్వారా మీ యొక్క శక్తి అనేది 100% పెరుగుతది. దానికి నాది గ్యారంటీ. మీరు ఎన్ని చేసినా కంటే ఫుడ్ డొనేట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా పెరుగుతది. అండ్ ఇంకో విషయం ఏందంటే బ్రదర్, ఇది అయిపోయినంక గూడా మనము ఎక్కువ ఆషుర్కాన్‌లోనే ఉండి పడుకోవడము, ఇదంతా చేస్తే గూడా శక్తి పెరుగుతది. అంటే నీ యొక్క తప్పులు ఒప్పుకోవాలి. మనకు సవాలు నిలబెట్టిన తర్వాత మీ తప్పులు ఒప్పుకొని, అక్కడ మీరు క్షమాపణ కోరితే మాత్రం మీ శక్తి అనేది 100% పెరిగిపోతది. మనకు సవాళ్ళక్కడ అహంకారం అనేది పనిచేయదు బ్రదర్. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఏంది అనంటే, మన శక్తికి హెవీగా మనకు దేవుని శక్తి రావాలనంటే మన దగ్గర అహంకారం ఉండద్దు. నార్మల్‌గా ఇప్పుడు నాకు సవారొస్తది. నేను 10 మందికి గట్టిగా ఊపి చెప్తాను. అంత మాత్రాన నేను పెద్ద తోపు గాదు. పెద్ద అదేం గాదు. నాలాంటోళ్ళు చాలామందుంటారు. అండ్ నేనే పెద్ద దేవుడినైతే గాదు. సో, ఇట్లాంటి థాట్ ఉంటే మన శక్తి అనేది పెరగదు. ఇప్పుడు మనం అక్కడ కొద్దిగా గట్టిగా చెప్పినా మనకు సవారొస్తానా? నాకే వస్తాంది ఎవరికొస్తలేదన్న థాట్ అట్లాంటివి ఉండద్దు. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే బ్రదర్, ఇప్పుడు నార్మల్‌గా హిందీ తెలుగు దేవీ దేవతలు వస్తా ఉంటారు గదా! నార్మల్‌గా మా విలేజ్‌లో వేములవాడ రాజన్న, అమ్మవారు వచ్చేవాళ్ళుంటారు. వాళ్ళు జోల పాడతారు. ఇట్లా పొడి బియ్యం పట్టుకొని జోల కడతారు. జోల పోయి వాళ్ళు భిక్షాటన చేస్తారు. భిక్షాటన మనకి అమౌంట్ అట్లా దానం చేయమని, బియ్యం దానం చేయమని. వాళ్ళకు లేక కాదు. వాళ్ళు ఫుల్లు కోట్లలోకి ఉన్నోళ్ళైనా భిక్షాటన చేయాలి. దేవుడిని ఎత్తుకున్నప్పుడు భిక్షాటన చేయాలి. సో, అట్లా చేస్తే ఏమైతది అనంటే, ఒకరిని నువ్వు పోయి చేయాచి అడుగుతున్నావంటే నీ అహంకారం అనేది పూర్తిగా నాశనం అయిపోతది. నువ్వొకరిని పోయి భిక్షాటన చేస్తానంటే నీ అహంకారం వెళ్ళిపోతది. సో, అందుకే ఋషులు, సాధువులు అందరూ గూడా భిక్షాటన చేస్తారన్నట్టు. సో, మనకు అట్లాంటి అహంకారం అనేది తొలగిపోవాలి. అంటే మీరు చెయ్యమని నేను అంటలేను. కానీ నాకనిపిస్తది. నాకు మొహరం స్టార్టింగ్ ఏందంటే పోయి అడక తినబుద్దయితది. నిజంగా 100% వాస్తవం చెప్తున్నా నేనైతే. నా మదర్ ప్రామిస్. నాకు అడక తినబుద్దయితది. నాకెవరి ఇంటికి పోయినా అడిగి అన్నం ఎయండమ్మా తినబుద్దయితది అంతే ఇంగ. ఒక పకీర్‌లాగా ఒక ఫకీరు ఒక ఏమంటారు ఇక అట్లా అనిపిస్తదన్నట్టు. సో, అది నాకు తెలవది. బట్ అట్లా అనిపిస్తది. కానీ మనమేం పోము. బట్ ఇక మనం వెళ్ళం గానీ, సో, అట్లా అనిపిస్తది. అట్లాంటి భావన రావాలి. ఆ అహంకారం ఉండొద్దు. అహంకారం లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి సవారీ శక్తి అనేది బీభత్సంగా 10 రెట్లు పెరగడం అనేది జరుగుతది. సో, ఇట్లాంటియి అన్నట్టు నేనే అన్న థాట్ ఉండొద్దు. ఇంకో విషయం ఏంది అనంటే హ్మ్, సవార్ల దగ్గర మన తప్పులను ఒప్పుకోవాలి. అండ్ మన తప్పుల్ని ఒప్పుకొని, మన క్షమాపణ కోరి, మన తప్పులను ఒప్పుకొని మనము వేడుకుంటే అప్పుడు శక్తి పెరుగుతది. మనం తెలిసి తెలవక చాలా తప్పులు చేస్తాము. సో, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పులు ఎట్లా ఒప్పుకోవాలి? ఏం చేయాలి? ఏ విధంగా మనము దాన్ని సర్దుకోవాలనేది. మనం తెలిసి తెలవక చేస్తూనే ఉంటాం. తప్పుల వల్ల మనకు శక్తి తగ్గుతా ఉంటది. తెలిసినా తెలవకపోయినా. సో, అట్లా దాన్ని ఒప్పుకున్నప్పుడు మనకు అహంకారం వాళ్ళ ముంగట మనం వేడుకుంటాం గదా! ఇట్లా తప్పయింది అది ఇది అని సంథింగ్ ఒక ప్రాసెస్‌లో. సో, అప్పుడు మనకు వాళ్ళ యొక్క శక్తి మళ్ళీ ఇవ్వడం జరుగుతది. సో, ఆ ప్రాసెస్ ఎట్లా అనేది నేను ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో క్లారిటీగా చేస్తాను. సో, ఇది అన్నట్టు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేట్ అయితే అవుతుంది. కొద్దిగా సగం సగమే చెప్పిననిపిస్తుంది వీడియో అయితే నేను. సో, ఇంకేమైనా డౌట్ ఉంటే చేయండి. నెక్స్ట్ వీడియోలో అది ఇప్పుడు మీరొచ్చిన డౌట్లు కూడా కలిపి చెప్పేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.